తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు తారీఖు చూసుకున్నట్లయితే 28/2/2026 మనకైతే రైతు భరోసా నిధులు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ యాసంగి పంట సంబంధించి ఏవైతే రైతు భరోసా డబ్బులు ఉన్నాయో ఎకరానికి 12,000 మనకి ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. నిన్న కూడా దాదాపుగా వచ్చేసి 20 లక్షల మంది రైతుల ఖాతాల్లో అయితే డబ్బులు అయితే ప్రభుత్వం అయితే జమ చేయడం అయితే జరిగిందనమాట. ఈరోజు ఎవరెవరికి అమౌంట్ అయితే పడబోతుంది, ఎవరెవరికి మీ ఖాతాల్లో డబ్బులు అయితే పడుతున్నాయి, వీటన్నిటి గురించి నేను స్పష్టత అయితే ఇవ్వబోతున్నాను అనమాట. మీరు అంతకన్నా ముందు మీరు ఏం చేస్తారంటే ఇప్పటివరకు మీకు డబ్బులు అనేవి పడ్డాయా లేవా అని చెప్పేసి అయితే మీరు తప్పకుండా అయితే ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే దాదాపుగా మీరు చూసుకున్నట్లయితే నిన్న చాలా మంది రైతుల ఖాతాల్లో అయితే అమౌంట్ అయితే పడ్డం అయితే జరిగింది. నేను ఆల్రెడీ మీకు చెప్పాను అనమాట. మనకి 17వ తారీఖు నుంచి ప్రభుత్వం అయితే డబ్బులు అయితే రైతు భరోసా అయితే విడుదల చేస్తుంది. ఆల్రెడీ 17వ తారీఖు నుంచి అందరి ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయి. జిల్లాల వారీగా విడుదల చేస్తూ వస్తుంది ప్రభుత్వం. అందరికీ పడుతున్నాయి. చాలామంది కూడా కామెంట్లు పెడుతున్నారని చెప్పేసి నేను చెప్పాను. నిన్న నేను చేసిన వీడియో కింద కూడా మీరు కామెంట్లు చూసినట్టయితే చాలామంది రైతులు కూడా కామెంట్లు పెట్టారు. ఏమని పెట్టారంటే, అన్న నాకు 4 ఎకరాల వరకు డబ్బులు పడ్డాయి, అన్న 5 ఎకరాల వరకు కూడా వచ్చేసినాయి అని చెప్పేసి చాలామంది పెట్టారు. ఎకరానికి 12,000 చొప్పున డబ్బులు పడుతుందన్న అని చెప్పి కూడా చాలామంది అయితే పెట్టడం జరిగిందనమాట. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి మీ ఖాతాలు. మీరు చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు కనుక మీ ఖాతాలో కనుక డబ్బులు పడకపోతే తప్పకుండా మీరు ఒకసారి కామెంట్ చేయండి. ఏమని కామెంట్ చేస్తారంటే, మీది ఏ జిల్లా, మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది, మీకు అమౌంట్ పడ్డదా లేదా అని చెప్పేసి కామెంట్ చేస్తే మీకు నిన్ను డబ్బులు అనేవి మీ జిల్లాలో ఎవరికైనా పడ్డాయా లేవా అని చెప్పేసి చెక్ చేసి మీ జిల్లాలో ఎప్పుడు పడతాయని చెప్పేసి నేను స్పష్టత ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ప్రభుత్వం ఏమంటుందంటే, ఆల్రెడీ 17వ తారీఖు నుంచి మేము అమౌంట్ అయితే విడుదల చేసాం, ఆల్రెడీ విడుదల చేస్తూనే ఉన్నాం, ఆల్రెడీ చాలామందికి అయితే రైతులకైతే డబ్బులు అయితే పడుతున్నాయి. దాదాపుగా వచ్చేసి 95% వరకు అయితే రైతు భరోసా అయితే పూర్తయిపోయింది అని చెప్పేసి మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్తున్నారన్నమాట. ఇక్కడ చూసుకోండి, మీ అందరికీ అమౌంట్ పడే ముందు ఇలాంటి ఒక మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. ఆ మెసేజ్లోనే మీకు ముందుగానే పైన మీకు ఎంత మొత్తం ప్రభుత్వం విడుదల చేస్తుంది అమౌంట్ ఇక్కడ చూసుకోండి, మీకు మొత్తం 12,000 చొప్పున మేము డబ్బులు విడుదల చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం పైనే స్పష్టత ఇస్తుంది. అలానే ఇక్కడ మీరు కింద చూసుకున్నట్టయితే మీకు మీ పేరు మీద ఎన్ని ఎకరాలు ఉందో దాన్ని బట్టి మీకు ఎంత అమౌంట్ పడ్డది మీ ఖాతాలో అని చెప్పేసి అక్కడ ఇస్తారు. అలానే ఇక్కడ మీ యొక్క ఖాతా నెంబర్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. కింద మీకు కూడా ఈ అమౌంట్ అయితే మీరైతే వ్యవసాయ పనులకైతే ఉపయోగించుకోండి అని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టంగా అయితే చెప్పడం జరుగుతుంది. అయితే ఇందులోనే అమౌంట్ గురించి మీకు ఇంకొక క్లియర్గా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలన్నమాట. ఏంటిదంటే అది ఇక్కడ అమౌంట్ అనేది రైతు భరోసా అమౌంట్ అనేది ప్రభుత్వం కేవలం సాగు భూములకు మాత్రమే ఇస్తుంది. మీకు ఆల్రెడీ తెలుసు. ఆల్రెడీ దానిపైన మీకు సర్వే కూడా పెట్టడమే జరిగింది. తెలుసు కదా, ఏదైతే మనకు భూములు ఉన్నాయి అంటే ఈ జిల్లాలో ఎన్ని సాగు భూములు ఉన్నాయి, ఎన్ని సాగు భూములు లేవు అని చెప్పేసి ప్రభుత్వం చెక్ చేసి మనకు కేవలం సాగు భూములకు మాత్రమే అమౌంట్ అందజేయాలి అని చెప్పేసి దృష్టిలో ఉంచుకొని మొత్తం సర్వేలు పూర్తయిన తర్వాతనే మనకైతే రైతు భరోసా అయితే వీళ్ళు విడుదల చేస్తున్నారన్నమాట. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు కనుక మీ ఖాతాలో డబ్బులు పడాలంటే మీ భూమి సాగు భూమి అయి ఉంటే సరిపోతుందన్నమాట. మీరేం అందులో వరి అవ్వనవసరం లేదు. మీ భూములు సాగు భూములు అయినట్టయితే తప్పకుండా మీకు మీ ఖాతాలో అమౌంట్ అయితే పడుతున్నాయి. అలానే ఇక్కడ అమౌంట్ విషయంలో మీకు ఇంకొక స్పష్టత ఏమని ఇవ్వాలంటే, ప్రభుత్వం ఈసారి నుంచి అమౌంట్ ఎలా ఇస్తుందని దాని గురించి మీకు చెప్తున్నట్టయితే, మనకి ఇక్కడ యాసంగి సీజన్ డబ్బులు కావచ్చు, ఇటు వానాకాలం సీజన్ డబ్బులు కావచ్చు, రెండు కలిపి మనకైతే ప్రభుత్వం అయితే విడుదల చేస్తాము, ఒకేసారి విడుదల చేస్తామని చెప్పి చెప్తుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు యాసంగి సీజన్ అమౌంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ వానాకాలం సీజన్కి అమౌంట్ కాస్త లేట్ అవుతుందన్నమాట బడ్జెట్ ప్రాబ్లం వల్ల. అయితే ఇప్పుడు ప్రభుత్వం దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఇక్కడ మనకి రైతులు నష్టపోవద్దని చెప్పేసి ఈ 2 సీజన్ల డబ్బులు నేను ఒకేసారి విడుదల చేస్తాను, మీరే వాటిని సీజన్ వైజ్గా వాడుకోండి అని చెప్పేసి ఉపయోగించుకోండి అని చెప్పేసి మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్తున్నారనమాట. అంటే మీకు ఇప్పుడు ఎకరానికి ఒకేసారి 24,000 రూపాయలు అయితే పడ్డం అయితే జరుగుతుందన్నమాట, 2 సీజన్ల డబ్బులు కలిపి. ఆ డబ్బులు అనేవి మీరు ఈ సీజన్కి కొన్ని, తర్వాత సీజన్కి కొన్ని అలా ఉపయోగించుకుంటే మళ్ళీ వచ్చే సీజన్కి మీకు మళ్ళీ 2 సీజన్ల డబ్బులు కలిపి పడతాయన్నమాట అలా. ఓకేనా. ప్రభుత్వం దాని గురించి కూడా అయితే స్పష్టత ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మీకు అమౌంట్ విషయంలో ఇంకొక క్లియర్గా ఇన్ఫర్మేషన్ చెప్పాల్సింది ఏంటంటే, మొత్తం ఇక్కడ మీకు జిల్లాల వారీగా ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంత మొత్తం లబ్ధిదారుల వివరాలతో సహా మనకి ఎంత మొత్తం అమౌంట్ పడ్డదని చెప్పేసి ప్రభుత్వం అయితే క్లారిటీగా ఒక స్పష్టత కూడా ఇచ్చిందనమాట. తప్పకుండా మనకి పడని రైతులు ఎవరైనా ఉంటే సరే వాళ్ళందరికీ వచ్చేసి ఈరోజు రేపు ఎల్లుండిలో మనకైతే మార్చి మొదటి వారంలోపు అందరికైతే పూర్తవుతుందని చెప్పేసి కూడా ప్రక్రియ ప్రభుత్వం అయితే చెప్తుందనమాట. మీరేం వరి అవనవసరం లేదు. తప్పకుండా మీకు కూడా మీ ఖాతాలో డబ్బులు అయితే తొందరలోనే పడబోతున్నాయి అనమాట. డబ్బులు పడ్డ తర్వాత ప్రతి ఒక్కరికి ఖాతా నుంచి మెసేజ్లు వస్తాయి. మెసేజ్ రాగానే కూడా నాకు కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. చాలామంది డబ్బులు పడ్డ తర్వాత కూడా కామెంట్లు చేయట్లేదు అనమాట. మీరు అదొకటి గుర్తుంచుకోండి. అమౌంట్ పడ్డ వెంటనే కూడా నాకు కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అలానే ఇక్కడ అమౌంట్ విషయంలో ఇంకొక స్పష్టత ఏంటంటే, ఇప్పుడు జిల్లాల వారీగా వస్తుంది కాబట్టి ఫస్ట్ 1 ఎకరం, తర్వాత 2 ఎకరాలు అలా పెంచుకుంటూ వస్తుందన్నమాట. ఒకేసారి 5 ఎకరాలకి, ఒకేసారి 10 ఎకరాలకి అలా పడవన్నమాట. ఫస్ట్ మనకైతే 10 గుంటలు, ఎకరం ఇలా చూసుకుంటూ మనకి ప్రభుత్వం అయితే విడుదల చేస్తూ వస్తుంటుంది అనమాట. ఓకేనా. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అయితే షేర్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇక్కడ రైతులకి, కౌలు రైతులకు వచ్చేసి ఎకరానికి 15,000, వ్యవసాయ కూలీలకు వచ్చేసి ఎకరానికి 12,000, వరి పంట
పంటకు వచ్చేసి 500 రూపాయల బోనస్ డబ్బులు అయితే మనకైతే ప్రభుత్వం అయితే విడుదల చేస్తుందన్నమాట. ఓకేనా, ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేసి ఈ వీడియోని మీ రైతులందరికీ అయితే షేర్ చేసేయండి.